తన 5 ఏళ్ల పదవీ కాలంలో ఇటు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కిర్లంపూడి, చిలంగి, జగపతి నగరం గ్రామాల యొక్క ప్రజలు అందించిన సహాయ సహకారాలు ఎన్నటికీ మరవలేనని జగపతి నగరం గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు వివరించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కిర్లంపూడిలో ఉన్న జగపతి నగరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో 5 ఏళ్ల పాటు తమ పాలనను దిగ్విజయంగా గ్రామ ప్రజలకు అందించిన నేపథ్యంలో పంచాయతీ అధికారులు, పాలకవర్గ సభ్యులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు పాల్గొని పాలకవర్గ సభ్యులను, గ్రామస్తులను ఉద్దేశించి ఆమె ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని పంచాయతీ అధికారి ఎన్టీఆర్ రమేష్ బాబు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ముందుగా పై 3 గ్రామాల్లో 5 ఏళ్ల పాటు గ్రామస్తులకు ఏ విధమైన ఇబ్బందులు అనేవి చోటు చేసుకోకుండా దిగ్విజయంగా పరిపాలించిన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు పలువురు వార్డు సభ్యులను కిర్లంపూడి మండలం ప్రజానాయకులైన సొసైటీ చైర్మన్ కుర్ల చిన్నబాబు, తోము కుమార్, కాళ వెంకటేష్, చద్రం చంటిబాబుల యొక్క చేతుల మీదుగా వారిని ఘనంగా సత్కరించారు. అలాగే పాలకవర్గ సభ్యులు కూడా తమ 5 ఏళ్ల పాలనలో వెన్నుదన్నుగా నిలిచిన ప్రజానాయకులను వారి చేతుల మీదుగా సత్కరించారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథిగా విచ్చేసిన విశ్రాంత ఉపాధ్యాయుడు దాడి వెంకటసూరిబాబు పాలకవర్గ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ పదవీ కాలం పూర్తి చేసుకున్న పాలకవర్గ సభ్యులు నాకేంటి అన్న స్వలాభం చేసుకోకుండా తమ గ్రామానికి ఏం చేస్తున్నామన్న దానిపై దృష్టి సారించడం వల్లే ఇంత సక్సెస్ గా పూర్తి చేసుకోవడం జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గౌతు జగన్నాథరావుతో పాటు పలువురు వార్డు సభ్యులు, గుమాస్తా ధనంజయరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి మీటింగ్ లోనూ చాలా సహకరించి హోంవర్క్ ఇచ్చినట్టు అన్నింటికి అయినకుండా తీర్మానాలన్నీ చేయడం. 5 సంవత్సరాల పదవీ కాలం బాధ్యత పూర్తి చేసుకున్న సందర్భంలో అందరినీ కూడా గుర్తించి కృతజ్ఞత తెలియాలి అనే ఒక ఉద్దేశంతో చిన్నగా ఏర్పాటు చేసుకున్నాము. వార్డు మెంబర్స్, ప్రజానాయకులతో. మరి ఈ యొక్క 5 సంవత్సరాల్లో కూడా మా యొక్క పరిపాలనా కాలం అంతట్లో కూడా మా ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు పార్టీలకు అతీతంగా పనిచేసి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపించారు. ఇక మేము ఎలక్షన్ లో పోటీ చేసినప్పటి నుండి కూడా నలుగురు కూడా నా తోబుట్టువుల వల్లే నన్ను ముందుండి నడిపించారు. ఎలక్షన్ లోకి రాకముందు నాకు చిన్నగా ఓసీడీ ప్రాబ్లం ఉండేది. ఆ యొక్క భయాన్ని పోగొట్టారు. అన్ని విధాలా కూడా ఎంకరేజ్ చేసి సమన్యాయం జరిగేటట్టుగా మంచి పరిపాలన ఇవ్వాలి అని. మరి వార్డు మెంబర్స్ కూడా ఎవరు కూడా స్వప్రయోజనాన్ని ఆశించకుండా ప్రజల కోసమే అన్నట్టుగా పనిచేశారు. ఆ దురదృష్టం కొద్ది గవర్నమెంట్ కావాల్సిన స్టాంప్ డ్యూటీలు అవి పడకపోయినా సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా పరిపాలన దిగ్విజయంగా సాగించడానికి ప్రజలు సహకరించారు. ప్రత్యేకించి 3 గ్రామాల ప్రజలకి కూడా మా కుటుంబం అంతటి తరఫున, పార్టీ తరఫున ప్రత్యేకంగా నా వ్యక్తిగతంగా కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలక్షన్ లో గెలిచిన వెంటనే కూడా కుమార్ గారు ఒకటే మాట అన్నారు, మనం ఏదో వెహికల్ పెట్టుకుని వెళ్ళిపోయి చెప్పేసి రావడం కాదు, చరిత్రలో ఘన విజయం సాధించినందుకు ఇంటింటికి వెళ్లి వాళ్ళకి కృతజ్ఞత తెలియజేయాలి అని అన్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రజల పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాము. మాకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తే అందరం కూడా ప్రజల కోసం ఇంకా మేము సేవలు చేస్తూ ప్రజల్లో ఉంటూ వారి యొక్క రుణం తీర్చుకుంటాము. ఈ యొక్క పరిపాలనా కార్యక్రమం కాలం అంతటినీ కూడా దిగ్విజయంగా సాగించడానికి సహకరించినటువంటి మా పెద్దలకు, పంచాయతీ కార్యవర్గానికి, వార్డు మెంబర్స్ అందరికీ, సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, ప్రెస్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.